మొన్న జాతరలో మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత చర్చగా మారినాయి. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, రాజకీయ నేతలంతా కూడా ఏం చూస్తారు, వాళ్ళకి స్పెషల్ దర్శనం కావాలి, వాళ్ళ మనుషులకు స్పెషల్ దర్శనం కావాలి, ఇక్కడికే అంకితమై ఉంటుంది. కానీ అక్కడ పాడి కౌశిక్ రెడ్డి యాక్టింగ్ చూస్తే, వాళ్ళ కుటుంబం యాక్టింగ్ చూస్తే రాజకీయ దుమారం అయితే లేపింది. అసలు ఏం జరిగిందన్న ఆ రోజు? సమ్మక్క దేవతలు గద్దెలెక్కి దేవుడు రాకముందు ఎక్కి కొబ్బరికాయలు మేమే నడిపిస్తాం జాతర కోర్ట్ ఆర్డర్స్ తగినట్టుగా. అంటే దేవత దగ్గర కూడా వీళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు, నన్ను అడుగునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను వస్తే నష్టమైంది, 15 కార్లలో వచ్చినా 20 కార్లలో వచ్చినా దర్శనం చేసుకోవడానికి కదా అక్కడ రావడం అనేది వాళ్ళ వాదన వినిపిస్తాం. అక్కడ ఒక ముస్లిం అధికారి ఉండి కేవలం హిందూ మతాన్ని దూరం చేయాలి, హిందూ మతాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతోనే అట్లా చేసిండు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. ఎంతవరకు కరెక్ట్? కోర్ట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఈ మందిని తీసుకొచ్చి గడబడి చేసే ప్లాన్లో ఉన్నారు. గుడ్లు, చెప్పులు ఇవన్నీ ప్రొసెషన్లో వేద్దామనే ప్లాన్లో ఉన్నారు. అంటే ఎందుకోసం ఆ కుట్ర ఎందుకు వేయాలి? ఇప్పుడు ఇది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే దర్శనం కానియలేదు. దర్శనం కావాలందుకు అక్కడ సమ్మక్క దేవత రాలేదు. దర్శనం ఇక్కడ దర్శనం నువ్వు చేసుకోవాలంటే సారలమ్మ దేవత చేయాలి. ఇంటి ముందు సమ్మక్క దేవత అక్కడ ఉండాలి. ఒక మహిళను అట్లా ఇడ్చుకెళ్ళడం ఏంటి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకుల నుండి కొంతవరకు స్పందన వస్తుంది. నేను ఎమ్మెల్యే అంటే నేను ఏదైనా చేయగలను. మీ ఇంట్లో ఒక పూజ చేసుకుంటారు, మీరు ఒక కార్పొరేటర్ వచ్చి ఏం చేస్తాడు, నేను ఇక్కడ హెడ్ పక్క జరగా నేను కూర్చుంటా, పూజలు నేను నడిపిస్తాను, మీరేమంటారు? సన్నీ గారు ఏమనిపించింది ఆయన రాజకీయం? జాతరలో 2 నెలలు వచ్చి జాతరలో ఏళ్ళు పెట్టడము, మతం బట్టి తిట్టడము, ఒక మహిళా అధికారులను తిట్టడము. మరి బీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తా? తప్పు ఉంది కాబట్టి స్పందిస్తలేరు. ఇదే కొనసాగించాలి, తీరు మార్చుకోకుండా ఇట్లనే నేను నడుస్తా అని చెప్పేసి ఇదే మొండి వైఖరితో కౌశిక్ ఉంటే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతాం? 2 ఏళ్ళు బట్టి తట్టుకుంటాం. దునియా చూసి వచ్చినాం, ఇదని కొత్తనా? మేము 1960లో 3 సీఎంలు చేసిన ఫ్యామిలీ మాది. నమస్తే, వెల్కమ్ టు ప్లేస్ టు తెలంగాణ. ఇక రాష్ట్రంలో పండుగ వస్తే కథం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వాళ్ళ ఆధీనంలో పండుగ జరగాలి, ఘనంగా నిర్వహించుకోవాలి, సక్సెస్ కావాలి, భక్తుల దృష్టిలో పడాలని చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో వీణవంకలో జరిగినటువంటి మినీ మేడారం జాతరలో ఒక ఘాటైన వ్యాఖ్యలు, గ్రామాన్ని తగలబెట్టేస్తా అంటున్నటువంటి వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం చాలా చర్చగా మారింది. అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అదే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఉదయ్ రెడ్డి గారు, పాడి ఉదయ్ రెడ్డి గారు, ఎఫ్టీవీ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాం అన్న. అన్న, మొన్న జాతరలో మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత చర్చగా మారినాయి. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, రాజకీయ నేతలంతా కూడా ఏం చూస్తారు, వాళ్ళకి స్పెషల్ దర్శనం కావాలి, వాళ్ళ మనుషులకు స్పెషల్ దర్శనం కావాలి, ఇక్కడికే అంకితమై ఉంటుంది. కానీ అక్కడ పాడి కౌశిక్ రెడ్డి యాక్టింగ్ చూస్తే, వాళ్ళ కుటుంబం యాక్టింగ్ చూస్తే రాజకీయ దుమారం అయితే లేపింది. అక్కడ అసలు ఏం జరిగిందన్న ఆ రోజు అక్కడ? యాక్చువల్లీ కొంచెం బ్యాక్గ్రౌండ్ తొందరగా చెప్తా. ఇప్పుడు మనకు 76లో 1976లో తాత స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండ్రు. ఇది 25వ జాతర, 50 సంవత్సరాలు కాబట్టి మంచి చేద్దామని ఉద్దేశంలో మేము అందరం డిసైడ్ చేసినాం. మా కుటుంబం ఒకటి క్లారిటీ ఏంటంటే, సుధాకర్ రెడ్డి మా తాత ఒకడే కొడుకు. సో వాళ్ళ తాత కూడా అన్నదమ్ములు కాదు. ఓకే, జస్ట్ క్లారిటీ, దూరం అది. సో ఎప్పుడైతే నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఇతను ఏదో ప్రాబ్లం చేస్తాడు లోకల్లా అని చెప్పి అందరికి ఇన్ఫార్మ్ చేసినాం. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, ఇది మా ల్యాండ్, కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, అది ఇది చెప్పినాక సో కోర్ట్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి 23కి. దాని తర్వాత మేము అరేంజ్మెంట్ స్టార్ట్ అయినాయి. సారలమ్మ దేవత వచ్చిన రోజు మంచిగా పీస్ఫుల్ అయిపోయింది, చాలా చాలా పెద్దగా అయింది. ఓవరాల్ జాతర మాత్రం సూపర్ ఎక్సలెంట్ అయింది. అందులో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. సమ్మక్క దేవత వచ్చే రోజు ఇతను లోకల్ ఎమ్మెల్యే, పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ తోని ఇతను ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడనే ఉద్దేశంతో వారిని హుజరాబాద్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఒక్కరే రాండి కుటుంబం, ఇంతమంది 15 కార్లు తీసుకొని ఆ దర్శనం చేసుకొని డిస్టర్బ్ చేయొద్దు, కోర్ట్ ఆర్డర్ ఉన్నది,
కోర్ట్ ఆర్డర్లో ఆ ల్యాండ్ ఓనర్స్కి పూజ రిచువల్స్ కోయా ప్రీస్ట్ వాళ్ళు సమ్మక్క దేవతను సారలమ్మ దేవతను తీసుకొచ్చిన తర్వాత పూజ అయిపోయాక మీకు ప్రోటోకాల్ ప్రకారం ప్రాపర్ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం తీసుకొచ్చి వివిఐపిగా చేసి తీసుకెళ్తాం అన్నాక అతను మాట్లాడిన మాటలు మీకు తెలుసు సిపి గారి మీద దాని తర్వాత నేను ఒక్కనే వస్తా అని చెప్పిండంట కుటుంబంతో అన్నాక వచ్చి వాళ్ళ ఇంటి ముందు దేవత అక్కడ వెయిట్ చేస్తుండ్రు దర్శనం తీసుకుంటాడని. ఎందుకంటే సమ్మక్క దేవతని ప్రొసెషన్ వనం నుంచి తీసుకొస్తాం అన్నట్టు. ఆ ప్రొసెషన్ చాలా పెద్దగా ఉంటది. అక్కడ ఆపినప్పుడు అక్కడికి వెళ్ళకుండా వెళ్ళిపోయి గద్దెలు ఎక్కేసాడు, సమ్మక్క గద్దెలు. క్లారిటీ ఏంటంటే అందరికి దర్శనం ఇవ్వలేదు, నువ్వు లోపలికి వెళ్ళినావు ఆల్రెడీ. ఓకే, నిజమైన భక్తుంటే ఏం చేయాలి? సారలమ్మ దేవత దీవెనలు తీసుకోవాలి. ఇక్కడ సమ్మక్క దేవత ఇంకా ప్రొసెషన్లే ఉంది. నీకు అక్కడ తెలుసు మీ ఇంటి ముందు ఉన్నారని, నువ్వు రావాల్సిన పని ఏంది? అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కానీ సమ్మక్క దేవతలు గద్దెలు ఎక్కి, దేవుడు రాకముందే ఎక్కి కొబ్బరికాయలు పట్టుకొని మేమే నడిపిస్తాం జాతర, కోర్ట్ ఆర్డర్స్కి అగేనెస్ట్గా ఆ రిచువల్స్ కోయా ప్రీస్ట్ మనం ప్రాపర్గా లోపలకి ఎక్కి ఆ రిచువల్స్ చేసిన తర్వాత నువ్వు చేయాలి. సో పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు, మీరు దిగండి, మిమ్మల్ని ప్రోటోకాల్ ప్రకారం ఇది పూజ అయిపోగానే తీసుకొస్తాము. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడినారంట ఏసీపీ గారు. అంటే దేవత దగ్గర కూడా వీళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు, నన్ను అడుగునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను వస్తే నష్టమైంది, 15 కార్లలో వచ్చినా 20 కార్లలో వచ్చినా దర్శనం చేసుకోవడానికి కదా అక్కడికి రావడం అనేది వాళ్ళ వాదన వినిపిస్తా ఉంది. అక్కడ ఒక ముస్లిం అధికారి ఉండి కేవలం హిందూ మతాన్ని దూరం చేయాలి, హిందూ మతాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతోనే అట్లా చేసిండు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. ఎంతవరకు కరెక్ట్ అది? మీరే చెప్పండి. దర్శనానికి వస్తాను నువ్వు కుటుంబంతో ఒకరు రావచ్చు కదా, ఎంతమంది ఎందుకు? అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందనే కదా. వారికి ఇంటెలిజెన్స్ ఉంది, కోర్ట్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఈ మందిని తీసుకొచ్చి గడబడి చేసే ప్లాన్ లో ఉన్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి పిలిపించుకున్నారంట. అక్కడ నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ లో గుడ్లు, చెప్పులు ఇవన్నీ ప్రొసెషన్ లో వేద్దామనే ప్లాన్ లో ఉన్నారట. అంటే ఎందుకోసం ఆ కుట్ర ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఇది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఉండాలి ఎప్పుడు 40 నుంచి ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఉంటది, కానీ అది తట్టుకోలేక. అంటే ఆయన కూడా ఎమ్మెల్యే, నా చేతుల మీద నడవాలన్న ఆలోచన ఏమైనా ఉండొచ్చు అనుకుంటారా? ఉంటది. ఉన్నదో ఇంకోటి చేసుకో. వాళ్ళ జాతర అసలు ఫస్ట్ వాళ్ళ మామిడి తోటలో అయింది. మామిడి తోటలో పెట్టుకో అని చెప్పినాం, జాతర నడిపించుకో. ఇటు జంపన్న అటు సైడ్ 4 ఎకరాలు అందులో పెట్టుకో. నోబడీ స్టాపింగ్ నా. దేవుడు ఇప్పుడు గుడి ఉంటది, ఒకటే గుడి ఉండాలని ఎక్కడ లేదు కదా. కొన్ని ఊర్లలో ఇటువంటి పంచాయతీలు వచ్చినప్పుడు 2 పెట్టుకుంటారు, విడిపోతారు. భక్తులు ఏడికి నమ్మకం ఉంటే ఆడికి వెళ్తారు, అంతే కదా. అట్లా. సో అది కాకుండా నేను ఇక్కడ మా ల్యాండ్ లో మా దాంట్లో వచ్చి నేను నడిపిస్తా అంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటే, ఐఏఎస్ ఐపీఎస్ ఒక నీ కోర్ట్ ఆర్డర్ ప్రాపర్ గా నువ్వు తెచ్చుకొని రిప్రజెంట్ చేసుకుంటే ఒక సిటిజన్ గా ఎవరైనా తట్టుకోగలుగుతారు. ఇంకోటి ఈ ట్రెడిషన్స్, ఈ దేవత ఇప్పుడు పార్టీలు వస్తాయి పోతాయి, ఎమ్మెల్యేలు వస్తారు పోతారు. 50 ఏళ్ళ నుంచి 1000 సంవత్సరాల నుంచి ట్రెడిషన్స్ లో కూడా ఎప్పుడు ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దు. అంటే అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంతా కూడా వాళ్ళ భార్యని ఈడ్చుకెళ్ళడం, వాళ్ళని మధ్యలో అడ్డుకోవడం, ఈ వీడియోలు మాత్రమే వైరల్ అవుతా ఉన్నాయి. అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పేసి బయట ఎక్స్పోజ్ కావట్లేదు. నిజంగా వాళ్ళ భార్యని ఈడ్చుకెళ్లే ముందు ఏం జరిగింది అసలు? ఈడ్చుకెళ్ళి గంట సేపు వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేసిండ్రు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మీరు సమ్మక్క దేవత వచ్చినాక రాండి, మీకు ప్రోటోకాల్ ఇచ్చి తీసుకెళ్తాం, నేనే వెళ్ళి తీసుకెళ్తా అని అన్ని విధాలా చెప్పడం జరిగింది. వాళ్ళు వినలేదు. ఏసీపీ గారు ఐ థింక్ వాళ్ళ తల్లిదండ్రులతోని వెళ్ళి మాట్లాడి వాళ్ళ నాన్నగారు అది ఇచ్చారంట అష్యూరెన్స్, ఏం డిస్టర్బెన్స్ కాదు మీకు, అన్ని విధాలా చెప్పడం జరిగింది. ఇప్పుడు తలసాని యాదవ్ గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఫాలో అయ్యారు. తలసాని యాదవ్ గారు కరెక్ట్ మాట్లాడారు, 100% కరెక్ట్ మాట్లాడారు.
కానీ ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్ ఉన్నది మీ లెక్కనే. Okay. దర్శనం కానియలేదు, ఉమ్, దర్శనం కావాలందుకు అక్కడ సమ్మక్క దేవతే రాలేదు. Okay. దర్శనం ఇక్కడ దర్శనం నువ్వు చేసుకోవాలంటే సారలమ్మ దేవత చేయాలి. ఓకే. ఇంటి ముందు సమ్మక్క దేవత అక్కడ ఉండాలి. ఉమ్. తప్పు ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఇచ్చిన ప్రెస్. అవును, మీరు మాట్లాడింది పూర్తిగా అంటే వైరల్ అవుతున్న వీడియోలలో మీరు మాట్లాడింది తక్కువ ఉంది. వాళ్ళ భార్యని ఇడ్చుకెళ్ళడం ఒకటే బాగా వైరల్ అవుతా ఉంది. ఒక మహిళను అట్లా ఇడ్చుకెళ్ళడం ఏంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకుల నుండి కొంతవరకు స్పందన వస్తాం. ఎక్కడ వచ్చింది, ఏడ రాలే. ఐ డోంట్ థింక్ సోషల్ మీడియా పాడి తెలియని వాళ్ళు కావచ్చు కానీ కేసీఆర్ గారు ఏమన్నారా, కేటీఆర్ గారు ఏమన్నారా, హరీష్ గారు ఏమన్నా మాట్లాడినరా ఇందులో? ఒక మతం పేరు పెట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్ గారు ఒక సిన్సియర్ గా జాబ్ చేస్తుంటే అట్లా మాట్లాడటం ఏమన్నా కరెక్టా? వారికి బేస్తవారం వాళ్ళ లోపలికి వచ్చింది, ఎవరైనా ఆపినరా? ఆపలే. నీకు దర్శనం సారలమ్మ చేసుకోవాలి, అటు సమ్మక్క దేవత ప్రొసెషన్ దగ్గర పోవాలి, చేసుకోవాలి. శుక్రవారం వచ్చిండ్రు కుటుంబంతో, ఎవరు ఆపలే, మంచిగా చేసుకున్నారు, వెళ్ళిండ్రు. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు ఉండేనా? ఈసారి ఎప్పుడు కాలే. అంటే దీనికి కారణం ఏమై ఉంటది అనుకుంటా? అంటే నేను ఎమ్మెల్యే అంటే నేను ఏదైనా చేయగలుగుతా. ఓకే. మీ ఇంట్లో ఒక పూజ చేసుకుంటారు మీరు, మీ ఏరియాలో 500 మందిని పిలుచుకుంటారు. మీ ఇల్లు ఒక కార్పొరేటర్ వచ్చి ఏం చేస్తాడు, నేను ఇక్కడ హెడ్, పక్క జరగా, నేను కూర్చుంటా పూజలో, నేను నడిపిస్తా, మీరేమంటారు? అది 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 కోర్ట్ ఆర్డర్ ఉన్నది. ఒక ఎమ్మెల్యే హోదా ఉన్నారు కాబట్టి ఒక లా అండ్ ఆర్డర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్లో, కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్లో, ఏసీపీ గారు, సిఐఎస్ఐ గారు ఒక పద్ధతి ప్రకారం ఒక 3 గంటలు పర్సేట్ చేస్తూ, వారం నుంచి పర్సేట్ చేస్తూ మీకు ప్రోటోకాల్ ఇస్తాం, వీళ్ళు డిస్టర్బెన్స్ చేయకండి, కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి చెప్పిన తర్వాత వినకుంటే ఏం చేస్తారు? లాస్ట్కు ఓకే. మీరు ఒక మీడియా పర్సన్ గా రాజకీయాల దగ్గర నుండి చూసిర్రు, అలాగే బిజినెస్లలో కూడా అన్ని ప్రాంతాలు తిరిగే ప్రయత్నం చేసిర్రు. ఇట్లాంటి రాజకీయం గతంలో ఎప్పుడన్నా చూసిరా? ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు. నేను 50 దేశాలు తిరిగినా. నేను ఈ ఢిల్లీలో ఉన్నాను 10 ఏళ్ళు, మొత్తం వరల్డ్ అంతా తిరిగినాము. ఇటువంటి వ్యక్తిని చూడలేదు నేను. ఇతను చేయబట్టి కుటుంబాలు కూడా దూరం చేసిండు. ఓకే. ఏమనిపించింది ఆయన రాజకీయం చూసినాక? అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఏంది, వెళ్ళాలి, ఇక్కడ ఉన్న 2,60,000 ప్రజల బాధలు, రైతుని సాగునీరుకు, ఇక్కడ మాకు కల్వల ప్రాజెక్ట్ ఉంటుంది, ఇటు రోడ్స్ ఉంటాయి, ఇటు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఇటు మద్దతు ధర రైతులకు, ఇక్కడ ఉష్కెను కొట్టనీయకుండా చూడాలను. ఉష్కే పోయినా కొద్దీ ల్యాండ్ నీరు నీకు ఎంత చూసుకుంటే అంత వాటర్ ఉంటుంది. వాటర్ ఎవాపరేట్ కాకుండా రైతులకు ఒకవేళ ఒక సంవత్సరం వర్షం రాలేదనుకో ప్రాబ్లం. అటువంటి వాటి మీద నువ్వు వెళ్ళి అసెంబ్లీలో కొట్లాడి ఒక స్కూల్స్, హాస్పిటల్స్ తీసుకురావాలి. అది ఎమ్మెల్యే పార్టీ వైజ్ కొట్లాడతారు. ఓకే. బీఆర్ఎస్ ఐడియాలజీ వేరే ఉంటుంది, బీజేపీ ఐడియాలజీ వేరే ఉంటుంది, కాంగ్రెస్, అట్లా కొట్టుకోవాలి, తప్పేం లేదు. పర్సనల్గా అటాక్ చేయొద్దు. పర్సనల్ అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎవరు సీఎం ఎందుకు ఇస్తాడు నీకు? బీజేపీ ఎమ్మెల్యేస్ తెచ్చుకుంటున్నారు ఫండ్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇది కాక జాతరలో 2 నెలలు వచ్చే జాతరలు ఏళ్ళు పెట్టడము, మతం బట్టి తిట్టడము, ఒక మహిళా అధికారులను తిట్టడము, లేకుంటే ఏది అలా, దాంతో ఏమి నీకే నష్టం అవుతుంది. అట్లాంటి రాజకీయ అంటే ఎంతో మంది రాజకీయ నేతలు మీ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అట్లాంటిది మీ ప్రాంతము అంటే మీ కమ్యూనిటీ ఎప్పుడన్నా మీతో సంప్రదింపులు ఏమన్నా చేసిందా గతంలో? దేనికి సంప్రదింపు? రాజకీయంగా ఎట్లా ఎదగాలి ఏంది అని చెప్పి ఆలోచనలు పంచుకోవడానికి ఏం చేయలేదు. ఏం చెప్పదలుచుకోరు పాడి కౌశిక్ రెడ్డి రాజకీయానికి? ఆ పార్టీకి కానీ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఈ మధ్యలో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూర్చోవడం, మొత్తం మీద మీడియా అటెన్షన్ ఆయన పైన ఉండేటట్టు చేసుకుంటా ఉన్నారు. ఇట్లే కొనసాగితే పార్టీకి ఎట్లాంటి నష్టం జరుగుతుంది, ఆయనకి ఎట్లాంటి నష్టం జరుగుతుంది? తెలంగాణ ఉద్యమంలో మనం అందరం ఏం చేసినాం? ధూమ్ధాములు పెట్టుకున్నాం, అందరం అసైదులారతి కాళ్ళగజ్జల గమ్మతి అటువంటి మంచి వంట మార్పులలో పాల్గొంటూ, ఊర్లలో వండుకుంటూ, ఒక కల్చర్, అటువంటి ఎన్వైరన్మెంట్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళం అందరం మనం. నేను ఒక బిజినెస్ ఓనర్గా ఉండి కూడా కేసీఆర్ గారు నాకి
ఈటల రాజేందర్ గారిని దామోదర్ రావు గారిని ఒకప్పుడు ఉందని పిలిచి పంపి నన్ను రాకేష్ అంటారు, రాకేష్ని తీసుకొని రా, ఓకే ఎట్లా చేద్దాం మనం FTVలో అంత పాపులర్ కావాలి ఈ తెలంగాణ మూమెంట్. అటువంటి కల్చర్, అటువంటి వాతావరణం, అటువంటి ఆలోచన విధానంతో వచ్చిన వాళ్ళం. రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే దానికి ఇంకో తిరిగి తీసుకెళ్తాడు, ₹1,00,000 కూడా ఇస్తేనే 15,000 ఇస్తానట. మరి నువ్వు ఇవ్వయా, నువ్వు 10,000కి నా దగ్గర 200 అప్లికేషన్లు ఉన్నాయి, నువ్వు. సో అటువంటి కంప్లీట్ మానుకోటలు రౌతు కొట్టిన వ్యక్తి కాబట్టి ఎప్పుడైతే పిఆర్ఎస్ ఇటువంటి వాళ్ళను ఒక మతం బట్టి తిట్టటము, ఒక ముదిరాజ్ కమ్యూనిటీ మీకు అప్పుడు కూడా అయింది, ఇట్లా దానికి నష్టమైంది. దాని ఫలితమే ఇవాళ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఇంకా మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి, పూర్తి అటెన్షన్ ఆయన పిన్న వెళ్ళడానికి అనుకోవచ్చా, లేదంటే నెగిటివ్ అయింది అనుకోవచ్చా ఈ ఇష్యూ, సమ్మక్క సారక్క జాతర ఇష్యూలో అయితే డెఫినెట్లీ నెగటివ్ అవుతుంది. నెగిటివ్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని ఆ విధంగా అనటం తప్పు కదా. అతనికే కాదు యాక్చువల్లీ, హుజరాబాద్ అతను ఆలోచించుకుంటాడేమో, మొత్తం స్టేట్ వైడ్ ఎఫెక్ట్ అవుతుంది. మరి బీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తలే అనుకోవచ్చు దీనిపైన? వాళ్ళు పాపం ఏం చేస్తారు, స్పందిస్తలేరు అందుకోసమే. లేకుంటే ఇప్పటివరకు తప్పు ఉంది కాబట్టి స్పందిస్తలేరు. అట్లంటే తలసాని యాదవ్ గారు కూడా మాట్లాడింది కరెక్ట్ మాట్లాడిండ్రు, ఇలా తప్పేం మాట్లాడలేవారు. అతనికి ఇన్ఫర్మేషన్ తప్పు ఉన్నది. అతను ఏమన్నాడు, ట్రస్ట్ వాళ్ళు పూజ చేసిన తర్వాత సెక్యూరిటీ ఇచ్చి మీరు ప్రోటోకాల్ ప్రకారం, దట్స్ వాట్ ఏసీపీ వాస్ సేయింగ్. ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ లేదు ఆయనకు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే గారు అంటే ఎంత మంచి తనంతో, ఏ పార్టీ ఉండని 5 సార్లు అయితే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆయన వారు కూడా బోనాలు నడుపుతారు, సదరు నడుపుతారు, వారికి కూడా అనుభవం ఉంది. ఆయన చెప్పిన మాటల్లో 100% కరెక్ట్ మాట్లాడారు వారు. కాకపోతే అతనికి ఇన్ఫర్మేషన్ లేదు. అది ఎగ్జాక్ట్లీ ఏసీపీ గారు, సిఐ గారు వారం నుంచి మీకు ప్రోటోకాల్ ఇస్తాము, మిమ్మల్ని తీసుకెళ్తాము, మిమ్మల్ని అది చేస్తాము అని, ఈయన దేవత లేకుండానే గద్ద మీద ఎక్కి నేను జాతర నడుపుతా అంటే కోడ్ ఆర్డర్స్ ఉన్నాక. ఇప్పుడు వాళ్ళ ఊర్లో 2-3 ఫంక్షన్స్ చేసిండ్రు, మిమ్మల్ని పిలవలే, మేము పోలేదు. మంచిది కదా, ఓకే దేవతల గుళ్ళు జరుగుతున్నాయి నడిపియండి, మేము పోలే, మేము డిస్టర్బ్ చేయలే. ఓకే, చివరిగా భక్తులకు ఏం చెప్పదలుచుకోరు మళ్ళీ, అంటే యథావిధిగా ఎట్లాంటి ఆటంకాలు లేకుండానే కొనసాగుతుందా జాతర, లేదంటే ఎట్లాంటి? ఇప్పటికైనా భక్తులకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఓకే, అదేనా, ఈ వివాదం అనేది అక్కడ భక్తులకు కానీ డివోటీస్కి కానీ ఎటువంటి కూడా ఎఫెక్ట్ కాలేదు. ఓకే, ఇది ఎప్పటికీ కాలేదు, ఎప్పటికి కాదు కూడా. ఎందుకంటే లక్షల మంది నమ్మకంతో వచ్చే జాతర, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ఎవరు అడ్డంకులు వచ్చినా ఎంత పెద్దవాడు వాడే మునుగుతాడు. ఇంకోటి చెప్తున్నా, బీఆర్ఎస్ వినోద్ అన్న నాకు దాల్ దగ్గర వాళ్ళ ఆయన ఈయనకు సపోర్ట్ చేసిండు, ఓడిపోయిండు కరీంనగర్. పడుతుంది, దెబ్బ పడుతుంది. మీద అయితే రాజకీయం చేస్తే ఖచ్చితంగా 100% పడుతుంది. ఇదే కొనసాగించాలి, తీరు మార్చుకోకుండా ఇట్లనే నేను నడుస్తా అని చెప్పేసి ఇదే మొండి వైఖరితో కౌశిక్ ఉంటే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతా ఉంది? నాకేముంటది, మాకు మళ్ళీ 2 నెలల వరకు ఆయన ఎవరు మేమెవరు, అంతే. 2 నెలలు ఏళ్ళు పెడితే తట్టుకుంటాం. దునియా అంతా చూసి వచ్చినాం, ఇదా కొత్తనా? మేము 1960లో 3 సీఎంలు చేసిన ఫ్యామిలీ మాది. మేము చదువుకునే ఎందుకోసం ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. వీ నో హౌ టు హ్యాండిల్, వీ నో హౌ టు గో టు కోర్ట్స్. ఎవరు వచ్చినా తట్టుకుంటాం, అంతేగాని నేననేది ఏంటంటే, నేను సజెషన్ ఇస్తానా మీ ద్వారా. మేము 4 ఎకరాలు గుంటలున్నాయి, అటు సైడ్ 4 ఎకరాలు ఉన్నాయి, దీన్ని మంచిగా డెవలప్ చేయించే బాధ్యత నాది. గవర్నమెంట్తో తెప్పించి మేము ఇచ్చేస్తాం, మీరు 4 ఎకరాలు అటు సైడ్ ఇవ్వండి, ఇద్దరం కలిసి 8.5 ఎకరాలు అవుతుంది. ఊరి పేరు మీద మినీ మేడారం మీద జాతర ఉంటుంది, ఒక ట్రస్ట్ ఫామ్ అవుతుంది. లెట్ ఎండోమెంట్ రన్, మనుషులు పోయినా కానీ గుర్తింపు అయితే ఎప్పటికుంటుంది. ఇద్దరం కలిసి 4 ఎకరాలు మేము, మీరు 4 ఎకరాలు ఇచ్చి చేద్దాం, మీరు అనిపించండి. మరి అదే దేవాలయాన్ని ఎండోన్మెంట్ లో ఏమైనా కలిపే ప్రయత్నం చేస్తే మరి ఒప్పుకుంటారా? మరి నేను 100% నేను అదే అంటున్నా కదా, మాది 4.5 ఎకరాలు, సైడ్ 4.5 ఎకరాలు, 9 ఎకరాలు అయితే ఇటేమో జాతర జరుగుతుంది, ఇటేమో దేవుడు టెంపుల్, అటేమో ఉండటానికి స్నానాలకు జంపన్నవారు. లేకుంటే అది వద్దు నేను సపరేట్ పెట్టుకుంటా అంటే పెట్టుకోమను. మామిడి తోటలో మొదలు ఎక్కడైతే స్టార్ట్ అయిందో వాళ్ళ దాంట్లోనే సిద్ధమే. మీరు
ఫైనల్ గా అయితే జాతర యథావిధిగా కొనసాగుతుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ చేస్తే దేవతనే చూసుకుంటుంది అని చెప్పేసి 100% చూసుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికైతే ఏదైతే జాతరలో జరిగినటువంటి అంశాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో అయితే బయట ప్రజలకు ఇన్ఫర్మేషన్ లేకుండా కొంత సోషల్ మీడియా వాటాన్ని అయితే చూపిస్తున్నట్టు క్లియర్గా అనిపిస్తుంది. ఆల్రెడీ ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా దర్శనం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా అత్యుత్సాహం ప్రదర్శించే ముందు వెళ్ళే ప్రయత్నం చేసిండు. దాదాపు 3 గంటల నచ్చగించే ప్రయత్నం తర్వాతే వాళ్ళ భార్యను కూడా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది అక్కడ జరిగినటువంటి అంశాలు. దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సమ్మక్క సార్లమ్మలే ఆగ్రహిస్తారని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు. చూస్తున్నాడు ప్లేస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.